దసరా పండుగ వచ్చిందంటే అందరి దృష్టి బన్నీ ఉత్సవంపై ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో దుర్గమ్మకు పూజలు, సాయంత్రం అయితే రావణ దహనంతో వేడుక ముగుస్తుంది. కానీ ఆ ప్రాంతంలో మాత్రం వీటితో పాటు ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఉంటుంది. అదే కర్రల సమరం. ఎంతమందికి గాయాలైనా, ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో కర్రలతో కొట్టుకుంటారు. అదే కర్నూలు జిల్లా దేవరగట్టు. దసరా పండుగ కావడంతో దేవరగట్టు కర్ర సమరానికి సిద్ధమైంది. ఆ సాంప్రదాయ ఉత్సవంలో హింస చెలరేగి ఎంతో మందికి గాయాలైనా ఆచారాన్ని మాత్రం అక్కడి ప్రజలు వదిలిపెట్టరు. ఈ ఏడాది హింసకు తావు లేకుండా బన్నీ ఉత్సవాలు నిర్వహించాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా రోజు రాత్రి కర్రల సమరం ఏళ్ల తరబడి జరుగుతూ వస్తుంది. దేవరగట్టు వద్ద కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవతామూర్తులైన మాలమ్మ, మల్లేశ్వర స్వామికి దసరా పండుగన అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపిస్తుండటం ఆనవాయితీ. కళ్యాణం అనంతరం కొండ పరిసరాల్లోని ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం వాటి ఎదురుగా ఉన్న బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఆ విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెరనికి తండ, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా కడతారు. ఆలూరు, సులువాయి, ఎల్లార్తి, నిద్రవట్టి, అరికెర, బిలేహాల్ గ్రామస్తులు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. దీన్నే బన్నీ ఉత్సవం అని కూడా పిలుస్తారు. మల్లేశ్వర దేవరగట్టు మల్లేశ్వర బన్నీ ఉత్సవం 27వ తేదీ కంకణ ధారణ అయిపోయింది. 2వ తేదీ దసరా ఉత్సవము, స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతున్నది. మూడో తేదీ రోజు తెల్లవారుజామున దైవవాణి తర్వాత 4వ రోజు తేరు అయిన తర్వాత 5వ తారీఖు నాడు గురవేల ఆట సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. కర్రలు తీసుకుపోవడం ఏమనగా అంటే సంప్రదాయం. దేవుళ్ళు అడవిలో పోయేటప్పుడు మనిషి రక్షణ కోసం తీసుకుపోతారే వల్ల వీని కొట్టాలని ఉద్దేశపూర్వకంగా కాదు, వాళ్ళ రక్షణ కోసం చేతులతో మనుషుల్ని ఇట్లా దూరం పోవని చెప్తే పోరు. కట్టి ఉంటే కొంచెం కట్టి ఉంది అని దూరం పోతారనే ఉద్దేశంతో కర్రలు తీసుకుపోతారు. కానీ వీళ్ళని కక్షాలు కారుణ్యాలతో కాదు. శ్రీ మాళమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఉత్సవము 27వ తారీఖు నుంచి కంకణాధారణ ఫస్ట్ జరుగుతున్నది. అయిన తర్వాత 2వ తారీఖు ఈ కళ్యాణోత్సవము, 3వ తారీఖు దైవవాణి కార్యక్రమము, 4వ తారీఖు రథోత్సవము, 5వ తారీఖు కంకణ విసర్జన, గొలుసు దెంపుట, 5వ తారీఖు దేవుళ్ళు నేణికి గ్రామము చేరుతాయి. సాంప్రదాయ ప్రకారంగా కట్టలు తీసుకుపోయి దేవుని ప్రొడక్షన్ కోసమే తీసుకుపోతాం. కానీ మేము వీళ్ళే కొట్టి నాది ఇది అనేది ఏమి వీళ్ళు అన్ని పుకార్లు, అంతేగాని ఎవరు కొట్టరు, దేవుళ్ళు ఎవరిని మోసుకపోరు. మా సంప్రదాయ ప్రకారమే వాళ్ళు కానీ మనం కానీ కలుస్తాము. ఆ దేవునితో కొంత ఒత్తిడి ఉన్నప్పుడు 1-2 షార్టెట్లు పడతాయి, కానీ ఎవరు కక్ష కార్యములతో వచ్చి పండుగ చేరుతుంది. ఇంకా ఈ 3 రోజులు మాత్రం ఈ 15 రోజులు కట్టుదిట్టంగా ఉండి మాంసము, మద్యము, సాంపత్య జీవం కానీ ఇవన్నీ లేకున్నట్ల కట్టుదిట్టంగా నిలబడి ఈ దేవుని కార్యక్రమం జరుపుతాం. నేరానికి నా పేరు మల్లికార్జున గౌడ, పొలమంద మండలం, కర్నూలు జిల్లా. మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఒలగొంద మండలం దగ్గర ఆ పర్వతాలలో మత్స్యాద్రి క్షేత్రం అనేటువంటిది. అక్కడ ఆ పర్వతంలో స్వామివారు కూర్మావతారంలో వెలిసి ఉన్నారు. ఇక్కడ క్షేత్రం విశేషం ఏమిటంటే హరిహర స్వరూపంగా స్వామివారు అక్కడ వెలిసినారు. అక్కడ విశేషం ఏమిటంటే స్వామివారు అక్కడ పూర్వంలో ఆ పర్వతంలో ఋషులంతా తపస్సు చేసేవారు. కాబట్టి ఆ తపస్సు భంగం చేయడానికి రాక్షసులంతా వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ ఋషులంతా పోయి మహావిష్ణువు ప్రార్థింపజేస్తే, నాయన నాకు చేత కాదు,
ఆ పరమేశ్వరు దగ్గర వెళ్దామని ఆ పరమేశ్వరునిపై కైలాసంలో ప్రార్థించినారు. దసరా పండుగకు దేవరగట్టు బన్నీ ఉత్సవంకు సిద్ధమైంది. మాల మల్లేశ్వర స్వామి జైత్రయాత్రను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు చేరుకుంటారు. అధికార యంత్రాంగం ఇప్పటికే ఆయా గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించింది. కర్రల సమరంలో హింసకు తావివ్వకూడదని చెప్పేసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అటు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే అధికారులు ఎంత చెప్పినప్పటికీ సాంప్రదాయ ఆచారాలకే అక్కడి ప్రాంతవాసులు విలువనిస్తారు. కర్రల సమరం జరుగుతుంది, హింస జరుగుతుందని చెప్పేసి ఆయా ప్రాంతవాసులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆ హింసను కూడా తాము భక్తితో చేసుకుంటామని తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు జిల్లా. అధికారులు, పోలీసులు కలిపి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో రింగులు తొడిగిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. భద్రతలో భాగంగా దేవరగట్టు పరిసరాల్లో విద్యుత్ దీపాలు, సీసీటీవీలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఉత్సవ దృశ్యాలను రికార్డు చేస్తామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా బన్నీ ఉత్సవాల్లో హింసను అరికట్టాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. బైండోర్ కేసులు పెట్టడం జరిగింది. అందులో 128 మంది ట్రబుల్ మాంగర్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఐడిఆర్ఎక్స్ సెల్లర్స్ కూడా దాదాపు 198 అంటే 200 మంది పైన ట్రబుల్ మాంగర్ చుట్టూ ఉన్న ఈ 7-8 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు. ఇంకా ఇది దసరా పండుగ రోజు దాకా అంటే ఈ 2 రోజులు కూడా నిరంతరము కొనసాగే ప్రక్రియ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కేవలము బన్నీ ఉత్సవం అనేదే కాదు, మొదటి నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వమే గాంధీ జయంతి సందర్భం అనేది ఒకటి, దసరా 2 కలిసి రావడం అనేది ఒకటి, ఆటోమేటిక్ గా డ్రై డే అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ డ్రై డే కాకుండా నాటుసారా ఎవరైనా ఉంటే కూడా నాటుసారా తయారు చేసే వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుని అందరినీ కూడా జైలుకు తరలించడం అనేది జరుగుతుంది. బైండోర్ కేసులు పెట్టడం జరిగింది. అందులో